హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజులు పండుగ బాగా చేసుకోండి ఫ్రెండ్స్. మేము అసలు ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి ఇక స్నానానికి వేడి నీళ్ళు అయి పెట్టుకుని నేను స్నానం చేసి వీళ్ళిద్దరికి నలుగురు ఎన్ని పెట్టాలని ఇక్కడికి వచ్చాం. అందరూ పండుగ బాగా చేసుకోండి. చిన్నపిల్లలుమా 8 సంవత్సరాల లోపు వాళ్ళకి భోగి పండ్లు పోస్తారు. రేగి పండ్లు, చిల్లర, చెరుకు ముక్కలు, పువ్వులు, అక్షంతలు ఇవన్నీ కలిపి పిల్లలకి ఇలా నెత్తి మీద నుంచామా ఇలా పోస్తే అవి కిందకి ఇలా జారిపోతే వాళ్ళు ఏంటంటే అంటే ఎటువంటి దోషాలు లేకోకుండా 8 సంవత్సరాల లోపు పిల్లలకి పోస్తారు. ఈ సంక్రాంతికి పోస్తే పిల్లలకి పెద్దలకి అందరికి పిలిచేసి తాంబూలం అవన్నీ ఇచ్చేసి ముత్తైదుల చేత అక్షంతలు వేయించుకుంటారు అనమాట. పిల్లలకి ఏదైనా దోషాలు ఉండపోయి హ్యాపీగా ఉంటారని అవి వీళ్ళిద్దరికి ఇలాగే చేసాం. 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఆప్షన్ ఉండదు. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చక్కగా ఇలా చేయండి, మంచిదండి. ఓకేనా? భోగి మంటలకి అడితిలోంచి కట్టెలు అవన్నీ తీసుకొచ్చాము. ఇంత లావి ఇంకా వెయ్యాలా, ఇంకా తెల్లారిపోక ముందే వీడియో చేసి పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు లెగుస్తున్నామో ఏమో తెలియదు. ఈ బిజినెస్ వల్ల మాకు అసలు కాల్స్ ఊపిరాడుకుండా ఉన్నాయి. అమ్మ కూరకారం వైపు నుంచి కూడా మీకు సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అండి. పండగ బాగా చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలతోటి బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరు చల్లగా ఉండండి, అందరు పసుపు కుంకాలతోటి ఫ్యామిలీస్ తోటి కలకలాడుతూ పచ్చగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఓకేనా? బాయ్ చెప్దామా? బాయ్. బాగా చేసుకోండి. ఇంకా నేను అన్ని గారెలకి, పులిహోరకి అన్నిటికీ నానబెట్టున్నాను మినపప్పు అవి. ఇంక ఇది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి నలుగు పెట్టేసిన తర్వాత చక్కగా మేము కూడా ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ చేస్తాను. ఓకే.